వేల సంవత్సరాలుగా నీళ్ల కింద నానిపోయిన చీకట్లో మగ్గిపోయిన భూమి బయటికి రావడమే ఒక అద్భుతం అయితే, బయటికి వచ్చిన తర్వాత ఆరని నేలగా మారడమే అద్భుతం అయితే, ఆరని నేలగా మారిన తర్వాత గట్టిని విత్తనం నుంచి సకల వృక్షములు మొలిపించడం ఎంత అద్భుతం కదా. ఇంత అద్భుతం అని చెప్పుకున్నా అది పూర్వవైభవం సాధించినట్టుగానే, మొదటి స్థితికి మళ్ళీ వచ్చినట్టుగానే అనిపిస్తుంది, కానీ అంతకని ఎక్కువ అనిపించదు. అదే చాలా గొప్ప. మొదటి స్థితికి రావడం చిన్న విషయం కాదు. యోబు ఏమంటాడు? కష్టంలో బూడిదలో కూర్చొని చిన్న పెంకులు పట్టుకొని ఏమంటాడు? నా తొల్లిటి దినములు నాకు మరలా ప్రాప్తించడం ఎంత బాగుండును, నా పూర్వ వైభవం నాకు మరలా వస్తే ఎంత బాగుండును, నేను వేసిన అడుగెల్లా నేతిలో పడేది, నా నిమిత్తం బండ నుండి నూనె ప్రవాహంగా వచ్చేది, మళ్ళీ ఆ దినాలు నాకు వస్తే ఎంత బాగుండును. ఒక వ్యక్తికైనా కుటుంబానికైనా సంఘంకైనా కోల్పోయిన వైభవం, సంతోషం, సమాధానం, సమకూర్పు వస్తే అంతకన్నా సంతోషం ఉంటుంది. చాలా పెద్ద అద్భుతమే.